అసమానతలు రాజ్యమేలుతుంటే అభివృద్ధి సాధ్యమేనా? ఈ దేశ మూలవాసులు ఇంకా అట్టడుగునే ఉంటే సమాజం ముందడుగేస్తుందా? కుల వ్యవస్థ ఫలితంగా ఈ దేశంలో మెజార్టీ ప్రజలు వేల ఏళ్లుగా అంతులేని వివక్ష గురయ్యారు. సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా వెనుకబడి అట్టడుగునే మిగిలిపోయారు. వారంతా ఈ దేశ వనరులకు, సంపదకు వారసులే. అందర్నీ ఒక వరుసలో నిలబెట్టే సమానత్వం కావాలి. అందర్నీ ఒక ఎత్తులో నిలబెట్టే అవకాశాలు కల్పించాలి. ప్రజాస్వామ్య యుగంలో బతుకుతున్నాం. ఆధిపత్యాలు, వివక్షలు రాజ్యమేలే కాలం చెల్లింది. ఇప్పుడు అందర్నీ అభివృద్ధి బాటలో నిలిపే అవకాశాలుండాలి. 7 దశాబ్దాలుగా దీనికి అనేక పథకాలు అమలవుతున్నాయి. వేలు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామంటున్నాయి ప్రభుత్వాలు. కేటాయింపులే కానీ ఖర్చు చేస్తుందేం లేదంటాయి విపక్షాలు. అందుకే ఇన్నేళ్లైనా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటికైనా దీనికి చిత్తశుద్ధితో అమలు చేసే ఓ పరిష్కారం కావాలి. సమానత్వం సాధించే ఆయుధం కావాలి. సామాజిక అవసరాలను గుర్తించి చేసుకుంటూ పోతున్నాం. అందులో భాగంగానే అనేక సంవత్సరాలను తలపెడుతున్నటువంటి దళిత బంధు అనే కార్యక్రమానికి ఒక స్వరూపం ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పినాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం తీసుకొస్తోంది. ఇది దళితుల జీవితాల్లో వెలుగు నింపుతుందా? దళిత బంధు దేశంలోనే సంచలనంగా మారనుందా? ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్. వివక్ష రాజ్యమేలిన సమాజానికి లేపనం కావాలి. బలహీనంగా మిగిలిన కులాలకు దన్నునిచ్చేందుకు సంక్షేమ పథకాలు అవసరం. పంచవర్ష ప్రణాళికలు మొదలైన నాటి నుండి ఎన్నో పథకాలు దళితుల కోసం అమలవుతూనే ఉన్నాయి. రిజర్వేషన్లతో ఎన్నో కుటుంబాలు పేదరికంలో నుండి బయటపడి ఆర్థిక స్వావలంబన సాధించాయి. కానీ దాని ఫలితం అంతంత మాత్రమే. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో పేదరికంలో మగ్గుతున్నారు. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా దళితుల జీవితాల్లో మార్పు లేదు. కొంతమంది ఆర్థికంగా డెవలప్ అయినా అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా గ్రామీణ భారతంలో అదే పరిస్థితిలో బతుకుతున్న వారు దేశంలో కోట్లల్లో ఉన్నారు. దీనికి కారణం ఇప్పటి వరకు దళితులను ఉద్ధరిస్తామంటూ ప్రవేశపెట్టిన పథకాల అమల్లో చిత్తశుద్ధి లోపించడమే. ఆర్థికంగా వెనుకబాటు ఉన్నంతకాలం సమానత్వం సాధ్యం కాదు. ఆర్థికంగా ముందడుగు వేస్తేనే సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆర్థిక స్వావలంబన సాంస్కృతికంగా మార్పు తెస్తుంది. విద్య, ఉద్యోగాలు, ఆర్థిక ఎదుగుదల కల్చరల్గా మార్పులు తెస్తాయి. ఆర్థికంగా ఎదగనంతకాలం సమానత్వం రాదు. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పేదలు భారతదేశంలోనే ఉన్నారు. ఈ నిరుపేదల్లో 80% దళితులేని వేరే చెప్పనక్కర్లేదు. సరైన ఇల్లు లేకపోవడం, పోషకాహారం లేకపోవడం, పిల్లల్ని చదివించే శక్తి లేక కూలి పనులకు పంపడం, కనీస వైద్య సదుపాయాలను కూడా అందుకోలేకపోవడం, రక్షిత మంచినీరు పొందలేకపోవడం పేదరికానికి కొలమానాలు. తెలంగాణలోని 10 జిల్లాల్లో, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పేదరికం కాస్త తక్కువగా కనిపించినా మిగతా జిల్లాల్లో 20% నుండి 30% పైగా పేదలున్నారు. పేదరికం, సామాజిక వివక్ష, సాంస్కృతిక వెనుకబాటు ఒకదానితో ఒకటి కలిసిపోయి దళితుల జీవితాలను పాతాళంలోకి నెట్టేస్తున్నాయి. వీరందరినీ పేదరికం నుండి బయటపడేయడానికి బాహుబలి లాంటి ప్రయత్నం కావాలి. స్వతంత్ర భారతావనిలో కేంద్ర రాష్ట్రాల సంక్షేమ కార్యక్రమాలు దళితుల విద్య, ఉపాధి రంగాల్లో మెరుగవడానికి కాస్త ఉపయోగపడ్డాయనేది వాస్తవమే. అయినా ఇంకా దళిత వాడలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. దళితులు, దళితేతర కులాల మధ్య ఉన్న అంతరాన్ని రూపుమాపాలంటే దళిత వాడలు అభివృద్ధి చెందాల్సిందే. రాజ్యాంగంలోని 38(2) అధికరణ ప్రకారం సమాజంలో దళితులు, ఇతర కులాల మధ్య అసమానతలు తగ్గించే కార్యక్రమాలు చేపట్టాలి. కానీ ఇప్పటికీ దళిత వాడల్లో ప్రజలకు మౌలిక వసతులు ఉండవు. 2009-2010లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన PMAGY ప్రారంభించింది. పథకం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ అది ఆచరణలో సఫలం కాలేదు. దేశంలో 2011 గణాంకాల ప్రకారం దళితుల జనాభా 20.5 కోట్లు. అంటే దేశ జనాభాలో వారి వాటా 16.63%. వీరిలో సుమారు 76.4% గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. దేశవ్యాప్తంగా దళితుల్లో ఎన్నో కులాలు, ఉపకులాలు ఉన్నాయి. వారంతా అభివృద్ధికి నోచుకోక ఇప్పటికీ దుర్భరంగా జీవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. విద్యతో పాటు పలు అభివృద్ధి ఫలాలు అందుకోలేకపోతున్నారు. నిజంగా వాళ్ళు అద్భుతంగా పైకి రావాలంటే ఏం చేయాలా, ఎట్లా చేయాలి?
వాళ్ళకి ఆస్తులు లేవు, తల్లిదండ్రులు సంపాదించిన ప్రాపర్టీస్ లేవు, విద్య కూడా ఈ మధ్య కొంచెం మంచిగా అంతకుముందు అవకాశాలు లేవు, ఒక వివక్ష, పేదరికం, రెక్కలు మాత్రమే, కాళ్ళు చేతులు మాత్రమే ఆస్తిగా ఉన్న లక్షలాది దళిత కుటుంబాలని మరి వాళ్ళు పైకి రావాలంటే ఏం జరగాలి? ఏదో ఒక అద్భుతం జరగాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని రూపుమాపమని చెప్తుంది. ఆర్టికల్ 46 దళితులు విద్య, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందేలా చూడాలని చెప్తోంది. దేశంలో దళితుల అక్షరాస్యత 1961లో 10.27% ఉండగా 2011లో 66.10%గా నమోదైంది. కానీ ఆర్థికంగా ఎలాంటి పురోగతి లేదు. దీంతో సమాజంలో వీరికి సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు. ఇది నెరవేరాలంటే ప్రత్యేక పథకాల అవసరం. 1979-80 మధ్యకాలంలో దళితుల కోసం స్పెషల్ కాంపోనెంట్ సబ్ ప్లాన్ అమల్లోకి వస్తే దీన్ని 2006లో షెడ్యూల్ కులాల సబ్ ప్లాన్గా పేరు మార్చారు. దీని అమలుపైన అనేక విమర్శలున్నాయి. తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం దళితుల జనాభా 56.08 లక్షలు. రాష్ట్ర జనాభాలో దళితులు 15.45% ఉన్నారు. ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించాలనేది మన రాజ్యాంగ లక్ష్యం. కానీ రాజ్యాంగం కల్పించిన హక్కులు, రాజ్యాంగ ఫలాలు దళితులకు అందటం లేదు. నేటికి దళితులపై అనేక రకాలుగా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం అవసరం. స్వాతంత్రానంతరం ఈ 70 ఏళ్ల కాలంలో దళితులు ఇతర వర్గాలు ఈర్ష్యపడే విధంగా అభివృద్ధి చెందారంటూ ప్రచారం నడుస్తోందని, ఈ దేశంలో దళితులు తప్ప ఇంకెవరూ లేరా, వారి కోసమే ఈ ప్రభుత్వాలు ఉన్నాయా అని ప్రచారం జరిగింది. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇది దళితుల అభివృద్ధిపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన చారిత్రక సత్యం. ఈ పరిస్థితిని మార్చడానికే తెలంగాణ ప్రభుత్వం దళితుల జీవితాల్లో వెలుగులు నింపే సరికొత్త పథకానికి పునాదులేసింది. ఈ దళిత సాధికారత పథకానికి దళిత బంధు పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్రంలో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి తెలంగాణ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. ఇంతకుముందేమో ఇక మొత్తం దేశమంతా దోచి దళితులకే పెట్టినట్టు ప్రచారం చేసి ఇతరులు అసూయపడేంత ప్రచారం చేసినారు. కానీ ఏమైంది? ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది, పేదరికం అక్కడనే ఉన్నది, ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్ని, చాలా బాధ కలిగే పరిస్థితుల్ని. కాబట్టి ఇంకా ఇంత సమాజం, నాగరిక సమాజం ఇంత నాగరికత పెంపొంది, సొసైటీ ఇంత సివిలైజ్ అయిపోయి, ఇంత అభ్యుదయం వచ్చి మనిషి చంద్రుని మీదకి పోయి గ్రహాంతరాలను పరిశోధించే సమయంలో కూడా ఇంకా దళిత జాతి అట్లా మగ్గిపోవడం కరెక్ట్ కాదు. తెలివికల్ల సమాజానికి, మంచి సమాజానికి అది మంచిది కాదు. దళిత ఉద్ధరణ స్లోగన్లకే పరిమితం కాకూడదు. ఈ పథకం పక్కాగా అమలైతే దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. పగడ్బందీగా రాష్ట్రమంతా అమలు చేస్తే అనూహ్య ఫలితాలు రావడం ఖాయం. దళిత బంధు పథకం ఎలా ఉండబోతోంది? లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? 1950లోనే దళితుల అభివృద్ధి కోసం నాటి ప్రభుత్వాలకు ఆలోచన ఉన్నప్పటికీ 1980ల నాటికి ఆచరణ సాధ్యం కాలేదు. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలు ప్రవేశపెట్టాయి. దళితుల అభివృద్ధి పేరిట కోట్లాది నిధులు కేటాయించాయి. దళితుల అభ్యున్నతి కోసమే తామున్నామని చెప్పుకున్నాయి. కానీ దళితుల జీవితాల్లో మార్పు రాలేదు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధిలోకి రాగలిగిన దళితులు 25% దాటలేదంటే అమలవుతున్న పథకాల వైఫల్యం స్పష్టమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న దళిత బంధు పథకం ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు. ప్రాథమిక దశలో ఒక్కో నియోజకవర్గంలో 100 కుటుంబాలు అంటే రాష్ట్రంలో దాదాపు 12,000 కుటుంబాలు లబ్ధి పొందుతాయి. ఈ సంవత్సరానికి పైలట్ ప్రాజెక్టు కింద 120 నియోజకవర్గాలకు 1,200 కోట్లతో లబ్ధి చేకూరనుంది. రాబోయే 3 ఏళ్లలో 40,000 కోట్లు ఈ పథకం కింద వెచ్చించనున్నారు. అలాగే ప్రతిభ, సృజనాత్మకత కలిగిన లక్షలాది దళిత యువతీ యువకులకు ఇది మంచి అవకాశం కాబోతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఎవరికి వారే స్వయం ఉపాధి సాధించాలంటే దానికి అవసరమైన పెట్టుబడి ఎంత కష్టం? చిన్న ఛాయ్ దుకాణం పెట్టడానికే 1-2 లక్షలు అవుతుంది. అలాంటిది ఓ కిరాణా దుకాణం, చిన్న హోటల్, ఓ సిమెంట్ కొట్టు, వాటర్ ప్లాంట్, ఇలా తమకు చేతనైన నచ్చిన ఉపాధి అవకాశాన్ని పొందడం అంత తేలికైన అంశం కాదు. నైపుణ్యం ఉండి అవసరమైన పెట్టుబడి సాధించలేక కోట్లాది దళితుల శ్రమ గాలికిపోతోంది. అలాంటి వారికి దళిత బంధు ఖచ్చితంగా ఓ వరములా మారే అవకాశం ఉంది.
సమాజంలో దళితులు ముందడుగు వేయడానికి పనికొస్తుంది. ప్రపంచీకరణతో దేశంలో అనేక మార్పులొచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలకు బాగా దెబ్బ తగిలింది. కొత్త రంగాల్లో మొదలైన అవకాశాలు అందుకునే పరిస్థితి, ప్రోత్సాహం దళితులకు లేకుండా పోయింది. దానికి దోహదపడే వనరులు వారికి లేవు. కార్పొరేట్ స్థాయిలో పనిచేసే అవకాశం లేదు. దీంతో దళితుల జీవితాలు మరింత కుంగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో దళిత బంధు అమలైతే కలిగే ప్రయోజనం అంతా ఇంత కాదు. దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతోందన్న సంకేతాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ పథకం అమలుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని నిర్ణయించారు. లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రతి లబ్ధిదారుడికి వారు కోరుకున్న యూనిట్తో పాటు స్మార్ట్ ఫోన్ కూడా ఇవ్వనున్నారు. అధికారులు కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు తిరగాల్సిన అవసరమే ఉండదని, తన వ్యాపారం లాభ నష్టాలు ఇతర సమాచారాన్ని మొబైల్ ద్వారానే లబ్ధిదారుడు అప్డేట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. లబ్ధిదారులను అధికారులను స్మార్ట్ ఫోన్ వేదిక అనుసంధానించడం వల్ల నిరంతర పర్యవేక్షణకు అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రతి లబ్ధిదారుడికి ఫోటో, క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డ్ తయారు చేయించిస్తారు. అవసరమైనప్పుడు స్మార్ట్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల లబ్ధిదారుడి వ్యాపార స్థితిగతుల వివరాలు తెలుసుకునే వీలుంటుంది. నిరక్షరాస్యులైన లబ్ధిదారులు సులభంగా అర్థం చేసుకుని ఉపయోగించే విధంగా క్యూఆర్ కోడ్ విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్తున్నారు. తెలంగాణలో దళిత కుటుంబాలు దాదాపు 10 లక్షలున్నాయి. అంటే కుటుంబానికి 10 లక్షల చొప్పున 1,00,000 కోట్లు ఈ పథకానికి అవసరమవుతుంది. దళిత బంధు పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే 10 లక్షల సాయం పూర్తిగా ఉచితమని సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఇది అప్పు కాదు, తిరిగి ఇవ్వాల్సిన అవసరమే లేదు. దళారులకు అవకాశం లేకుండా రైతు బంధు తరహాలో నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియమ్మ మృతి సంఘటన తరుణంలో దళితుల సాధికారత అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. రాబోయే 4 ఏళ్లలో దళిత సాధికారత పథకం కింద ఏడాదికి 5,000 కోట్ల రూపాయలను దళితుల స్వయం ఉపాధి పథకాల కోసం కేటాయించనున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. దళితుల కోసం ఇంత భారీ ఎత్తున ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం చేపట్టలేదనేది స్పష్టం. ఈ పథకం పేద దళితుల జీవితాలను మారుస్తుంది అనడంలో సందేహమే లేదు. ఈ పథకాన్ని హుజూరాబాద్ నుంచి ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకానికి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉందని తెలుస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను అభివృద్ధి చేయాలని భావిస్తోందని తెలుస్తోంది. పారదర్శకంగా, నిక్కచ్చిగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. వెబ్ పోర్టల్తో పాటు యాప్ను ఈ నెలాఖరులోగా సిద్ధం చేసి ఆగస్టు తొలి వారానికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సీజీజీకి సూచించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందని వారికి తొలి ప్రాధాన్యం కింద గుర్తించాలని, ఆ తర్వాత కేటగిరీల వారీగా అర్హులను ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. సాంఘిక సంక్షేమ శాఖలో వివిధ పథకాల అమలుకి 2021-22 ఆర్థిక సంవత్సరానికి 250 కోట్లు జమయ్యాయి. ఈ నిధులను దళిత బంధు కోసం ఖర్చు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళిత బంధు తెలంగాణ మొత్తం అమలైతే ఫలితాలు విప్లవాత్మకంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఇది దళితులకు ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేసే అవకాశాలు పెరుగుతాయి. శ్రమించే ఉత్సాహం ఉండి ఎలాంటి వనరులు లేకుండా ఉన్న దళిత కుటుంబాలే ఈ పథకంలో తొలి ప్రాధాన్యం. దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఖర్చు చేస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఏ సమాజపు అభివృద్ధి అయినా అందులోని మహిళాభివృద్ధి ఆధారంగానే లెక్క కట్టాలి అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. భారతదేశంలో మహిళలందరి సమస్యలు ఒకేలా లేవు. ఆధిపత్య కులాల మహిళలకు, అణగారిన కులాల మహిళలకు సమస్యల్లో భేదముంది. దళిత మహిళలు పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అంటరానితనం, వెట్టి చాకిరీ, మూఢనమ్మకాలు, అత్యాచారాలు, దాడులు అనేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాల నుంచి అందే కొద్దిపాటి సంక్షేమ పథకాలేవి దళిత మహిళల్లో సాధికార మార్పును తీసుకురాలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో దళిత బంధు ఖచ్చితంగా సానుకూల ఫలితాలు ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఈ పథకం అమలైతే దళిత సమాజం ఆర్థికంగా ఓ మెట్టెక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దళిత బంధు పథకానికి ఎదురయ్యే సవాళ్లేంటి? లక్ష్యం నీరుగారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? రిజర్వేషన్లు అమల్లో ఉన్నా ఇప్పుడు వాటి వల్ల ఫలితం చాలా స్వల్పంగా మారింది. గ్లోబలైజేషన్ అనంతరం ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు భారీగా తగ్గాయి. దీంతో రిజర్వేషన్లలో కలిగే కాస్త ప్రయోజనాన్ని కూడా కోతపడింది. ఇప్పుడు దళితులను అమాంతం పేదరికం నుండి బయటపడేసి మెయిన్ స్ట్రీమ్ సమాజానికి దగ్గర చేయాలంటే దళిత బంధు పథకం లాంటి విప్లవాత్మక చర్యలు అవసరం.
సీఎం కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. అన్నదాతలను ఆదుకునేందుకు ఉద్దేశించిన రైతు బీమా పథకం కూడా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. రైతు బంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే మొదలుపెట్టారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తున్న సీఎం తెలంగాణ దళిత బంధు పథకాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. కొద్ది రోజుల క్రితం దళిత సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ 10 గంటల చర్చ తర్వాత దళిత బంధు పథకానికి ఆమోదముద్ర వేశారు. దళిత బంధు సమిష్టి నిర్ణయమని అఖిలపక్షం తర్వాత సీఎంఓ ట్వీట్ చేసింది. ఆ తర్వాత దళిత బంధు పథకంపై అవగాహన కల్పించేందుకు హుజూరాబాద్కు చెందిన 412 మంది దళితులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశమేంటి? ఇది దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి అన్న అంశాలపై వారికి సీఎం కేసీఆర్ అవగాహన కల్పించారు. లేటెస్ట్గా జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఇదే కీలక అంశం. ఆర్థికంగా పటిష్టమైనప్పుడే దళితులు వివక్ష నుంచి బయటపడతారని కేసీఆర్ అంటున్నారు. అందుకే దళిత బంధు పథకాన్ని కూడా ఉద్యమంలో చేపడతామంటున్నారు. రైతు బంధు పథకంలో ఎలా లంచాలకు తావు లేకుండా డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో పడుతున్నాయో దళిత బంధు కూడా అదే రీతిలో ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి ఆర్థిక సాయం పొందిన దళిత కుటుంబం మళ్లీ పేదరికంలోకి జారిపోకుండా నిరంతర పర్యవేక్షణ కూడా ఉంటుందంటున్నారు. లబ్ధిదారులకు డబ్బుతో పాటు చిప్ కార్డు ఇస్తామంటున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తామని చెబుతోంది. ఇప్పటికే ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో దీని అమలుపై అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే ఇతర సంక్షేమ పథకాల్లాగే దీనికి కూడా సవాళ్లెదురయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దళిత కుటుంబాలకిచ్చే 10 లక్షలు ఎలా ఉపయోగిస్తారనేదే కీలకమైన సవాల్ కానుంది. ఎందుకంటే సొమ్ము ఇవ్వగానే సరిపోదు, దాన్ని ఎలా వినియోగిస్తున్నారనేది కూడా కీలకమే. మానిటర్ చేసే యంత్రాంగం పగడ్బందీగా ఉండాలి. అక్షరాల 10 లక్షల్ని పప్పులు పుట్నాలకు ఖర్చు చేయకుండా ఉపాధి వ్యాపార మార్గాలను అన్వేషించుకోవాలని సీఎం కేసీఆర్ చెప్తున్నారు. చివరి లబ్ధిదారుడికి ఆర్థిక సాయం అందే వరకు అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. అప్పటికే పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు అనేక అవసరాలుంటాయి. వాటి కోసం దళిత బంధు సొమ్ము ఉపయోగించే పరిస్థితి రాకూడదు. ఈ సొమ్మును భవిష్యత్తుకు పెట్టుబడిగా సరైన దారిలో వినియోగిస్తేనే ఫలితముంటుంది. మొబైల్ టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, క్లాత్ ఎంపోరియం, ఫర్నిచర్ షాపులతో పాటు ఆటోలు, ట్రాక్టర్లు, కోళ్ల ఫామ్లు, టెంట్ హౌస్, డైరీ, పిండి మిల్లు, ఇటుకల పరిశ్రమ, ఎరువులు, సిమెంట్ షాపులు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు లాంటి అనేక వ్యాపారాల్లో దళితుల ప్రాతినిధ్యం చాలా స్వల్పం. ఏ ఊర్లో అయినా ఈ వ్యాపారాల్లో ఉండే దళితులను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఇప్పుడు ఈ పథకంతో ఉపాధి అవకాశాలు పెరగడమే కాదు, స్వయం ఉపాధితో పాటు వ్యాపార రంగాల్లో ఎదిగి నలుగురికి ఉపాధినిచ్చే స్థితికి దళితులు ఎదిగే అవకాశం ఉంటుంది. వేల మైళ్ల దూరమైన ఒక్క అడుగుతోనే సాధ్యమవుతుంది. ఏ ఉద్యమమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఏ బృహత్తర పథకమైనా చిన్న ప్రయత్నంతోనే పట్టాలెక్కుతుంది. ఒక్క నియోజకవర్గంతో మొదలై రాష్ట్రమంతా అమలైతే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. దళిత బంధు పథకం దేశానికి ఆదర్శంగా మారుతుందని కేసీఆర్ అంటున్నారు. ఈ పథకం స్లోగన్స్కు పరిమితం కాకుండా రాష్ట్రమంతా అమలు చేస్తే ఈ మాట ఖచ్చితంగా నిజమవుతుంది. వచ్చే ఫలితాలు ఖచ్చితంగా అనూహ్యంగా ఉంటాయి. సామాజిక ఆర్థిక రంగాల్లో విప్లవమే అవుతుంది. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.